నమస్కారం. అనేక భాషలతో రూపుదిద్దుకున్న భారతదేశంలో ప్రాంతీయ భాషలన్నింటికీ ప్రాధాన్యత ఉందని తణుకు ఉప విద్యాశాఖ అధికారి డి మురళీ సత్యనారాయణ తెలిపారు. తణుకు జిల్లా పరిషత్ బాలురోన్నత పాఠశాలలో భారతీయ భాషా అన్వేషణ క్లబ్ను ఏర్పాటు చేసిన సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రధాన ఉపాధ్యాయుని కందుకూరి పద్మావతి అధ్యక్షతన జరిగిన ఈ సభలో విశ్రాంతి ఉపాధ్యాయులు ఎస్ పురుషోత్తం, వి వెంకయ్య, పి నిరక్షణరాజు, టి కామేశ్వరులను ఘనంగా సన్మానించారు. కానీ తెలుగుని బాగా మన మాతృభాషను బాగా అభివృద్ధి చేసుకోండి. అట్ ది సేమ్ టైం మన ఉద్యోగ అవసరాల నిమిత్తం ఉపయోగపడే ఆంగ్ల భాషను బాగా డెవలప్ చేసుకోండి. హిందీ జాతీయ భాష కాబట్టి దాన్ని కూడా టేకప్ చేయండి. ఈ మూడు భాషల్లోనూ కూడా మీరు చక్కనైనటువంటి శ్రద్ధ వహించి ఒక భాషాపరమైనటువంటి పటిష్టతని మీరు పొందడం ద్వారా మీరు జీవితానికి అవసరమైనటువంటి నైపుణ్యాలు నేర్చుకుంటారని చెప్పి భావాలను నేర్చుకోగలరు తప్ప భావాల ద్వారా భాషను నేర్చుకోవాలి. భావం వచ్చినంత మాత్రం భాష వస్తే భావం వస్తుంది. భాష ద్వారానే భావాలు రాకపోతాయి. కాబట్టి భాష అనేది చాలా అత్యంత విలువైనటువంటి అంశం మన జీవితంలో. కాబట్టి చక్కగా కథలు చదవండి, లైబ్రరీకి వెళ్ళండి, మంచి మంచి కథలు చదువుకుని ఆనందాన్ని పొందండి. దాని ద్వారా లాంగ్వేజ్ డెవలప్ అవుద్ది, రాయడం డెవలప్ అవుద్ది, కాన్సెప్ట్ ఫార్మ్ అవుతాయి. చక్కనైనటువంటి ఒక మంచి దృఢమైన వైఖరి మన జీవితంలో ఏర్పడడానికి నేను ఒక ఐఎమ్ స్ట్రాంగ్ మ్యాన్ అనేటటువంటి ఒక భావం కలగడానికి భాష అనేది తోడ్పడుతుందని చెప్పి సందర్భంగా అందరికి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాఠశాల అభివృద్ధి కమిటీ పూర్వ అధ్యక్షులు తాతపూడి మారుతిరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బేసిక్ హెర్బల్ వర్క్షాప్ ను ఏర్పాటు చేసినట్లు క్లబ్ కార్యదర్శి గోకవరపు సుధాకర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా మహిళా స్వయం ఉపాధి అంశంపై కాస్మెటిక్ ట్రైనర్ కంబంపాటి లీలావతి పాల్గొని మాట్లాడతారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి క్లబ్ సభ్యులే కాకుండా ఆసక్తి గల ప్రజలంతా పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రైతుల అవసరాలను తీర్చే విధంగా సొసైటీలు పనిచేయాలని తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ అన్నారు. బుధవారం జరిగిన పెంటపాడు మండలం రాచర్ల సొసైటీ త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ముందుగా ఎరువుల విక్రయ కేంద్రాన్ని ప్రారంభించారు. చైర్పర్సన్ గా అడ్డగర్ల గంగరాజు, పర్సనల్ గా దంగేటి శ్రీనివాస్, చింతన విశ్వనాథంలచే చేత ప్రమాణం స్వీకారం చేయించారు. సార్ ఎలా తిరగండి సొసైటీ అంటే కత్తి మీద స్వామిలో ఉంటుంది. మరి ఈ మధ్యన 3-4 సార్లు నేను కోరిమిల్లి గ్రామం వెళ్ళడం జరిగింది. ఆ సొసైటీ తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడి ఈవేళ దాదాపుగా గత ప్రభుత్వంలో 2,25,00,000 రూపాయలు స్కామ్ చేసిన పరిస్థితి ఆ చిన్న సొసైటీలో. మరి అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం చర్యలు తీసుకుంటాకే సిద్ధంగా ఉంది. ఈవేళ సొసైటీ అధ్యక్షులుగా త్రిసభ్య కమిటీగా మీరు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే జనవరితో అయిపోయినా మరొక 6 మాసాలు మీకు అవకాశం ఉంటుంది. తదుపరి అలాగే ఎన్నిక పెడతారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో తణుకు మాజీ శాసనసభ్యులు ముల్లపూడి వెంకటకృష్ణారావు, ఏపీ టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి, పెంటపాడు మండలం టీడీపీ జనసేన పార్టీల అధ్యక్షులు కిలపర్తి వెంకట్రావు, పుల్లా బాబీ, తెలుగు రైతు జిల్లా అధ్యక్షులు పాతూరి రాంప్రసాద్ చౌదరి, ముదునూరు అల్లంపురం, రావిపాడు సొసైటీ చైర్మన్లు దాసరి అప్పన్న, పారిచర్ల ప్రసాద్, ములగాల శివకేశవన్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. జిల్లాలో భూగర్భ జలాలను పెంచుకునే ప్రతి అంశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఆ దిశగా క్షేత్రస్థాయిలో అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చేకూరు కీర్తి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. రాజమహేంద్రవరం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం ఇరిగేషన్, భూగర్భ జలాలు, డ్వామా, గ్రామ వార్డు సచివాలయ శాఖల అధికారులతో బుధవారం కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కీర్తి మాట్లాడుతూ డ్వామా ఆధ్వర్యంలో డిసిలేషన్, బుష్ క్లియరెన్స్, ఇంకుడు, గుంతలు పనులకు సంబంధించి సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని పేర్కొన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో జల సంరక్షణ పద్ధతులను స్థానిక సంస్థల భాగస్వామ్యంతో చేపట్టాలని అన్నారు. గోదావరి ప్రధాన కాలువల్లో లీకేజీల నివారణ, గట్ల పటిష్టతపై తక్షణ చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే రాబోయే వేసవి సీజన్లో నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని పకడ్బందీగా క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభించాలని వివరించారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ ఎస్ఈకే గోపీనాథ్, భూగర్భ జలాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ వై శ్రీనివాసులు పాల్గొన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఈ నెల 13వ తేదీన జాతీయ లోక్ అదాలత్ అన్ని న్యాయస్థానాల్లో నిర్వహిస్తున్నామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత తెలిపారు. రాజమహేంద్రవరం జిల్లా కోర్టులోని తన కార్యాలయంలో బుధవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాజీకి ఆమోదయోగ్యమైన అన్ని కేసులను లోక్ అదాలత్లో పరిష్కరించుకోవచ్చని చెప్పారు. రాజీ మార్గమే రాజీ మార్గమని, దీని ద్వారా కక్షిదారులు సమయము, డబ్బు ఆదా చేసుకోవచ్చని అన్నారు. జరుగుతుందండి. దానిలో భాగంగానే మాకు ఇప్పుడు డిసెంబర్ 13వ తారీఖు అంటే వచ్చే శనివారం జాతీయ స్థాయిలో లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా మా ఈస్ట్ గోదావరి జిల్లా అంటే ఇక్కడ రెవెన్యూ డిస్ట్రిక్ట్స్ 4 అయినప్పటికీ కూడా జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ ఈస్ట్ గోదావరి, కోనసీమ, కాకినాడ, ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ 4 కూడా మొత్తం కంపోజిట్ ఈస్ట్ గోదావరి జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్కి వస్తుంది. మాకు మొత్తం 46 బెంచెస్ అంటే మొత్తం 46 బెంచెస్ని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. అన్ని ఏరియాస్లో కూడా ఇక్కడ అన్ని కోర్టులకి సంబంధించిన బెంచెస్ ప్రతి ఏరియా పిఠాపురం, కాకినాడ, పెద్దాపురం, అమలాపురం అన్ని ఏరియాస్లో కూడా డిఫరెంట్ బెంచెస్ ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగాను లోక్ అదాలత్ అనేది ఒక కార్యక్రమం కింద ప్రతి సంవత్సరం జాతీయ స్థాయిలో సంవత్సరానికి 4 లోక్ అదాలత్కి నేషనల్ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది. ఆ నేషనల్ లోక్ అదాలత్లో మేము అన్ని రాజీ పడతగిన సివిల్ కేసెస్, క్రిమినల్ కేసెస్, పెట్టి కేసెస్, ట్రాఫిక్ చన్నాల్ వైలేషన్ కేసెస్, మోటార్ యాక్సిడెంట్ కేసెస్, ఎన్ఐ యాక్ట్ కేసెస్, ప్రామిసరీ నోట్ కేసెస్ ఇలాంటివన్నీ కూడా తీసుకుని సెటిల్ చేయడం జరుగుతుంది. గత బాధితులకి పరిహారం అందించింది ఈ సంవత్సరం అండి. ఇది ఈ సంవత్సరం జరిగిన 3 లోక్ అదాలత్స్. బాధితులకు నష్టపరిహారం అందించింది 1,99,11,504 రూపాయలు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు జరిగిన 3 లోక్ అదాలత్కి నష్టపరిహారం అందించడం జరిగింది. ఈ సమావేశంలో న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి కె శ్రీలక్ష్మి పాల్గొన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని నిడదవోలు మాజీ శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు పేర్కొన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంతకాలను జిల్లా కేంద్రానికి పంపే వాహనాల ర్యాలీని బుధవారం ఆయన స్థానిక పార్టీ కార్యాలయం వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ నియోజకవర్గంలోని 56,114 సంతకాలను పార్టీ శ్రేణులు సేకరించారని అన్నారు. ఈ ర్యాలీ ఐ లవ్ యూ నిడదవోలు నుండి నాగులమ్మ గుడి, గాంధీ బొమ్మ సెంటర్, ఓవర్ బ్రిడ్జి, గణేష్ సెంటర్, సమిశ్రగూడెం మీదుగా రాజమండ్రి జిల్లా పార్టీ కార్యాలయం వరకు సాగింది. నూతనంగా 17 మెడికల్ కాలేజీలు ఏదైతే ప్రభుత్వ రంగంలో తీసుకురావడం జరిగిందో ఆ మెడికల్ కాలేజెస్ 17 కాలేజీల్లో 10 కాలేజీలు పీపీపీపీ అంటే దాదాపుగా ప్రైవేటీకరణ చేయటానికి ఒక గవర్నమెంట్ ఆర్డర్ జియో ఇవ్వటం జరిగింది. దీన్ని వ్యతిరేకిస్తూ గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ
ఈ 17 మెడికల్ కాలేజీలు కూడా గవర్నమెంట్ వ్యవస్థలోనే ఉండాలి అని చెప్పడం జరిగింది. చెప్పటమే కాదు, ఇదేదో పార్టీ పరంగా వైఎస్ఆర్సీపీ పార్టీ పరంగా మేమేదో చెప్పడం కాదు, ప్రజా అభిప్రాయం తీసుకోవాలి దీని మీదని మేము కోటి మంది ప్రజలతో కలిసి వారి అభిప్రాయం తీసుకునే కార్యక్రమం మొదలెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ పరిశీలకులు గిరిజాల బాబు, మున్సిపల్ కౌన్సిలర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. రాష్ట్రంలో మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేయడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని ఆ పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి తెలిపారు. బుధవారం రావులపాలెం పార్టీ కార్యాలయం నుంచి కొత్తపేట నియోజకవర్గంలో సేకరించిన సంతకాల పేపర్లను అమలాపురం జిల్లా పార్టీ కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జగ్గిరెడ్డి మాట్లాడుతూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతంగా పూర్తయిందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లా పోలీసులు 2 దొంగతనాల కేసులను సంబంధించి 6 నిందితులను అదుపులోనికి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం విలేకరులకు వెల్లడించారు. వీరి వద్ద నుంచి సుమారు 35 లక్షల రూపాయలు విలువ చేసే బంగారం, నగదుతో పాటు మోటార్ సైకిళ్లను కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ద్వారకా తిరుమల చోరీ కేసుకు సంబంధించి టెక్నాలజీని ఉపయోగించి దర్యాప్తు చేపట్టామని చెప్పారు. దీని ద్వారా నిందితులను అదుపులోనికి తీసుకున్నామని వివరించారు. ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో మన పోలీస్ టీం బాగా చక్కగా వర్కౌట్ చేసుకొని 2 రీసెంట్ గా మనకు జరిగిన క్రైమ్ నెంబర్ 245/25, 251/25 ఈ కేసులో ఇప్పటి వరకు 7 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ 7 మందిలో దగ్గర నుంచి కూడా అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర ఒక 184 గ్రాముల గోల్డ్ 22 లక్షలు వర్త్ ఉంటుంది, ఒక 3 KTM బైక్స్, ఒక బుల్లెట్ బైక్, వీళ్ళకి ఒక 11 లక్షలు వర్త్ ఉంటాయి. ఇంకొక 2 లక్షల క్యాష్ కూడా వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. మొత్తం 35 లక్షల వర్తున్న ప్రాపర్టీ వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేసి ఇప్పుడు బాధితులకు అందజేయడం జరుగుతుంది. ఈ అరెస్ట్ అయిన వాళ్ళు పోలవరపు నాగదుర్గా ప్రసాద్, ఎర్రసాని లక్ష్మణ్, గుత్తుల రవికుమార్, వీళ్ళందరూ కలిసి ఒక రిసీవర్ ఉన్నారు, ఒక అమ్మ విశాఖ వసంత. ఈ లేడీ వీళ్ళందరూ ప్రీవియస్ క్రిమినల్ హిస్టరీ ఉన్న వీళ్ళందరినీ కాంటాక్ట్లోకి తెచ్చుకొని వీళ్ళు రీసెంట్ గానే జైలు నుంచి రిలీజ్ అయిన వీళ్ళని వాడుకొని దొంగతనాలు చేసుకొని ఆ డబ్బును కాజేయాలనే ప్రయత్నం వీళ్ళు చేశారు. వీళ్ళు మన దగ్గర ఉన్న ద్వారకా తిరుమల కేసులో మన ప్రాపర్టీ, మన జిల్లాలో జరిగిన 2 కేసుల్లో ఇంటాక్ట్ గా పోయిన ప్రాపర్టీ అంతా రికవర్ చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఏఎస్పీ ఎన్ సూర్యచంద్రరావు, డిఎస్పీ డి శ్రావణ్ కుమార్లు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ జిల్లా ముగింపు కార్యక్రమం బుధవారం ఏలూరులో నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలో పార్టీ శ్రేణులు భారీ ఎత్తున తరలివచ్చి ర్యాలీ చేపట్టారు. అనంతరం జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో సేకరించిన సంతకాలను పార్లమెంటు నియోజకవర్గ పార్టీ పరిశీలకులు, శాసనమండలి సభ్యులు వంకా రవీంద్రనాథ్కు అందజేశారు. అనంతరం రవీంద్రనాథ్ మాట్లాడుతూ విద్య, వైద్యం ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉండాలని స్పష్టం చేశారు. అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం ఈ విధానం కొనసాగుతుందని అన్నారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల పేద ప్రజలు వైద్య సేవలకు దూరమవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే వైద్య, విద్య పేదవారికి అందని ద్రాక్షైనని పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచించి విజ్ఞప్తి చేశారు. వ్యతిరేకత వ్యక్తపరిచి ఈ విధానం కరెక్ట్ కాదు, ప్రైవేటైజేషన్ విధానం కరెక్ట్ కాదు అని వారు ఈరోజు ఇక్కడికి వచ్చి అలా మొత్తం మీద ఇప్పుడు మనం చూసుకుంటే ప్రపంచం మొత్తం మీద ఏ దేశంలో కూడా విద్య, వైద్యం అనేది ప్రైవేటైజేషన్ చేయట్లేదు. ముఖ్యంగా వైద్య విద్య అనేది చాలా ప్రధానం. ఎంతో అభివృద్ధి చెందిన దేశాలు జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, నెదర్లాండ్స్ ఈ దేశాల్లో కూడా వైద్య విద్య ప్రభుత్వం చేతుల్లో, ప్రైవేట్ చేతుల్లో లేదు.
మరి ఎందుకు మరి ఒక ప్రభుత్వ విద్యలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ వైద్య విద్యను తీసుకొస్తే దీన్ని మేము నిర్వహించలేము అని ప్రైవేటైజేషన్ ఇది 5,000 నుంచి 80,000 దాకా ప్రజలందరూ కూడా సంతకాలు పెట్టారు. ఈ సంతకాలు పెట్టిన వ్యక్తులందరూ ఈ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తులు కాదు, సామాన్య వ్యక్తులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, వ్యవసాయదారులు, రైతులు, కార్మికులు వీళ్ళందరూ సంతకం పెట్టారు. దీంట్లో అన్ని పార్టీ వాళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉన్నారు, కమ్యూనిస్టులు ఉన్నారు, బీజేపీ ఉన్నారు, తెలుగుదేశం వారు కూడా ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో కూడా పేదవారు ఉన్నారు, మహిళలు ఉన్నారు, ఎస్సీ బీసీ వర్గాలు ఉన్నాయి. వారికి కొన్ని అవకాశాలు పోతున్నాయి. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు, పార్టీ నాయకులు కారుమూరి సునీల్ కుమార్, మామిళ్లపల్లి జయప్రకాష్, కె అబ్బయ్య చౌదరిలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భీమవరంలో ఏపీ టెట్ పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా పరీక్షించి పరిశీలించిన పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. పశ్చిమ గోదావరి జిల్లాలో రబీ పంటకు అవసరమైన యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి. భీమవరంలో వెల్లడించిన వ్యవసాయ శాఖ జిల్లా అధికారి వెంకటేశ్వరరావు. తణుకు సజ్జాపురంలో జరిగిన అగ్ని ప్రమాదం. ఎమ్మెల్యే ఆర్మిల్లి ఆదేశంతో బాధితులను ఆదుకున్న కూటమి పార్టీలు, స్వచ్ఛంద సేవా సంస్థలు. మెడికల్ కళాశాలలపై సేకరించిన సంతకాలతో జిల్లా కేంద్రం భీమవరం తరలి వెళ్లిన తణుకు వైసీపీ శ్రేణులు. ఆధ్వర్యం వహించిన రాష్ట్ర మాజీ మంత్రి కారుమూరి. తణుకులో ఘనంగా మానవ హక్కుల దినోత్సవం. పరిరక్షణ కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చిన సామాజిక న్యాయ పోరాట సమితి రాష్ట్ర నేత పేరూరి. భూగర్భ జలాలను పెంచుకునేందుకు ప్రయత్నించాలి. రాజమండ్రిలో ఇరిగేషన్ అధికారులను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చేకూరి. ఈ నెల 13వ తేదీన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో విస్తృతంగా నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్లు వివరించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత. సద్వినియోగం చేసుకోవాలని కక్షిదారులకు హితవు. మెడికల్ కళాశాలలను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి. రాష్ట్ర ప్రభుత్వానికి నిడదవోలులో విజ్ఞప్తి చేసిన మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు. ప్రజల మద్దతుతో విజయవంతంగా ముగిసిన వైఎస్సార్ కాంగ్రెస్ కోటి సంతకాల ఉద్యమం. రావులపాలెంలో స్పష్టం చేసిన కొత్తపేట మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. 2 దొంగతనాల కేసుల్లో 6 నిందితులను అదుపులోకి తీసుకున్న ఏలూరు పోలీసులు. వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ శివకిషోర్. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సేకరించిన సంతకాల పత్రాలను ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ పార్టీ పరిశీలకులు ఎమ్మెల్సీ రవీంద్రనాథ్కు అందజేసిన 7 నియోజకవర్గాల నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.